పొంగల్ బరిలోకి దిగి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డ చరణ్ ఓటీటీలో మాత్రం దుమ్ము దులుపుతున్నాడు. విషయంలోకెళ్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం గేమ్ చేంజర్ ఈ సంక్రాంతి కానుకగా ముక్కోణపు బరిలోకి దిగి అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. అయితే ఈ చిత్రం ఇటీవల ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా హిందీ తప్ప మిగతా భాషల్లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలో వచ్చాక కూడా కొంతమంది విమర్శిస్తుంటే మరికొంతమంది ప్రశంసించడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. మౌత్ టాక్ ఎలా ఉన్నా ప్రైమ్ వీడియోలో మాత్రం ఈ చిత్రం అదరగొడుతుంది. ఇలా ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రైమ్ వీడియోలో ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. దీంతో గేమ్ చేంజర్ కి ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి టాప్ 1 లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డ్స్ సాధిస్తుందో. కరోనా తర్వాత గ్లోబల్ కంటెంట్ అంతా నెటిజన్ల ముందుకొచ్చేయడంతో ఎప్పటికప్పుడు వారిని ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీ ప్లాట్ఫామ్ సరికొత్త ప్రోగ్రామ్స్ కి ప్లాన్ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఆహా టీమ్ టాక్ షోలు, డాన్స్ షోలు అంటూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇక ఇది తెలుగు నుండి వచ్చిన మొదటి స్ట్రీమింగ్ యాప్ అవ్వడం విశేషం. అయితే తాజాగా ప్లాట్ఫామ్ నుంచి ఇప్పుడు సరికొత్త సెన్సేషనల్ అనౌన్స్మెంట్ వచ్చింది. సీఎం పీకే అంటూ ఒక పోస్టర్ ని వదిలి అందరిలో ఆసక్తి రేపింది ఆహా టీం. మరి మన టాలీవుడ్ లో పీకే అంటే మొట్టమొదటిగా స్ట్రైక్ అయ్యే పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పైగా పవన్ పాలిటిక్స్ లో ఉండడం, తాజాగా సీఎం అనే పదం చుట్టూ ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేగడం తెలిసిందే. దీంతో ఇలాంటి ట్యాగ్ ని అనౌన్స్ చేసి అతి త్వరలోనే ఒక పవర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని తీసుకొస్తున్నట్లుగా ఆహా వారు చెబుతున్నారు. మరి ఈ టైటిల్ వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటి అనేది మరికొద్ది రోజులు ఆగితే కానీ తెలిసేలా లేదు. ఇక దీనికి క్యాప్షన్ గా మోస్ట్ పవర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ త్వరలోనే మీ ముందుకు రానుందంటూ రాసుకొచ్చింది. దీనికి సంబంధించిన ఏ ఇతర వివరాలను బయటపెట్టకపోవడంతో ఇది సినిమానా, సిరీసా అనే క్లారిటీ రాలేదు. దీనికి సీఎం పీకే అనే టైటిల్ పెట్టడం మాత్రం విపరీతమైన బజ్ కు కారణమవుతోంది. చూడాలి మరి ఆహా స్ట్రీమింగ్ యాప్ ఆడియన్స్ కి ఈ షోతో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందించనుందో. ఇండస్ట్రీలో అసలు కాంపౌండ్స్ అనేవే లేవు, అందరం ఒక్కటే అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. విషయంలోకెళ్తే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో యూనిటీపై, ఫ్యాన్స్ వార్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పనిలో పనిగా మొదటిసారి పుష్ప 2 గురించి కూడా చెప్పుకొచ్చారు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ అయిందని, అందుకు తాను గర్విస్తున్నానని తెలిపారు. ఇక బాలకృష్ణ కాంపౌండ్ మెగా కాంపౌండ్ అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు విశ్వక్సేన్ భలే సమాధానం చెప్పాడని చిరు అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదని చెప్పిన విశ్వక్సేన్ ను అభినందిస్తున్నానని చెప్పారు. అలాగే మరి మూర్తి గారు అడిగారా, నాగేంద్ర అడిగారా, ఎవరు అడిగారో తెలియదు కానీ అక్కడ ఉన్నారు, వెళ్ళిపోయారు మూర్తి గారు తెలియదు కానీ నేను ఆ క్లిప్ చూశాను, వాయిస్ గుర్తు లేదు. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్షేణ్, ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని. ఐ అప్రిషియేట్. మనుషులన్నాక వేరే వాళ్లపై అభిమానం, ప్రేమ ఉంటాయని, రామ్ చరణ్ కు సూర్య అంటే చాలా ఇష్టమని, అంత మాత్రాన చెర్రీ ఫంక్షన్ కు తాను వెళ్లకూడదని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో హీరోలు గిరిగీసుకుని ఉన్న రోజులు గతంలో ఉన్నాయని, కానీ అది షూటింగ్ల వరకేనని చెప్పారు. ఫంక్షన్కి వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు, అవతల బాలకృష్ణ అప్పుడప్పుడు తారక్ అంటాడు అని. అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం, ప్రేమ ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? ఇదేంటిది? మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం, అంత మాత్రం చేత వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా? వాడితో కలిసి భోజనం చేయకూడదా? వాడితో ఉండకూడదా? అయితే అది తెలియక అభిమానులు కొట్టుకునే వాళ్ళని గుర్తు చేసుకున్నారు. మద్రాసులో గతంలో హనీ హౌస్ ఉండేదని, తెలుగు, తమిళ ఇండస్ట్రీ వారు అక్కడ పార్టీలు, ఫంక్షన్లు చేసుకునేవారని చెప్పారు. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలతో తాను ఎంతో ఫ్రెండ్లీగా ఉంటానని, నాగార్జున తాను తరచుగా కలుసుకుంటామని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు మన మెగాస్టార్. లేడీ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి. తన అందం, అభినయంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ అమ్మడికి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారంటే ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే వరుస విజయాలను అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారి యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఓ బంపర్ ఆఫర్ పట్టేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అది కూడా తన కెరియర్ లో తొలిసారి ఓ రొమాంటిక్ హీరో సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. గత ఏడాది మే
మేజర్ ముకుంద వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన అమరన్ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ డాన్సింగ్ క్వీన్. ఇక తాజాగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్నే సాధించింది. ప్రస్తుతం రామాయణ అనే భారీ బడ్జెట్ మూవీలో నటిస్తోన్న సాయి పల్లవి కాలీవుడ్ స్టార్ హీరో సింబు సరసన నటిస్తోందని తెలుస్తోంది. STR49 అనే వర్కింగ్ టైటిల్ కి రాజ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తుండగా డాన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై శరవేగంగా జరుగుతోందట. చూడాలి మరి రొమాన్స్ కి పెట్టింది పేరైన సింబుతో ఈ అమ్మడు ఎలా దర్శనమివ్వనుందో. డార్లింగ్ ప్రభాస్తో సినిమా మిస్ అయిందంటూ తెగ బాధపడిపోతున్నారు ఈ డైరెక్టర్ కమ్ కొరియోగ్రఫర్. 1 కాదు 2 కాదు ఏకంగా 75 సార్లు కథ చెప్పి మరీ డార్లింగ్ ని మిస్ చేసుకున్నానని వాపుతున్నారు. విషయంలోకెళితే పలు మంచి పాటలకి కొరియోగ్రఫీ అందించి రణం, ఖతర్నాక్ వంటి సినిమాలతో పాపులర్ అయిన అమ్మ రాజశేఖర్ తాజాగా ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్తో చేయాల్సిన సినిమా ఎలా మిస్ అయిందో చెప్పుకొచ్చారు. అమ్మ రాజశేఖర్ డార్లింగ్ తో సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించినా కుదరలేదని, అడ్వాన్స్ తీసుకుని మరీ చేయలేకపోయారని చెప్పుకొచ్చారు. తను రాసుకున్న కథను ప్రభాస్ కు ఏకంగా 75 సార్లు వినిపించారని, ప్రభాస్ కూడా ఓకే అన్నారని, కానీ డార్లింగ్ తో సినిమా చేద్దామనుకునే సమయానికి తాను వైవీఎస్ చౌదరి ప్రాజెక్ట్ లో భాగమవడంతో డేట్స్ కుదరలేదని చెప్పుకొచ్చారు. అలాగే వెంకటేష్ గారితోనూ ఓ సినిమా మిస్ అయిందన్నారు. అన్ని ఓకే అవుతున్న సమయానికే యాంకర్ ఓంకార్ వచ్చి డి షోకు రావాలని కోరడం, పెద్ద అమౌంట్ తో చెక్ ఇవ్వడం, కాస్త గ్యాప్ రావడంతో వెంకటేష్ తో సినిమా కూడా అలా మిస్ అయిందని తెలిపారు. ఈ మాటలు విన్న కొంతమంది అరే భలే కాంబో మిస్ అయింది అని బాధపడుతుంటే, చేసుంటే సినిమా ఎలా వచ్చేదో, చేయకపోవడమే మంచిది అంటూ మరికొంతమంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా డార్లింగ్ తో సినిమా మిస్ అవ్వడం అమ్మ రాజశేఖర్ బ్యాడ్ లక్ అని చెప్పాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేసిందట ఐశ్వర్య రాజేష్. తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కోలీవుడ్ లో సెటిల్ అయిన ఈ భామ కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో మహిళా క్రికెటర్ గా తెలుగు వారిని పలకరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ కోలీవుడ్ లో బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ తెలుగు తెరపై ఘనంగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ సరసన ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా ఘన విజయం సాధించడంతో తెలుగులో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే హిట్ తో పాటు ఐశ్వర్య తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటి వరకు సినిమా 1 కోటి నుంచి 2 కోట్లు తీసుకున్న ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు 4 నుంచి 5 కోట్లు డిమాండ్ చేస్తుందని సమాచారం. ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడం, కథ డిమాండ్ దృష్ట్యా ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారట. చూడాలి మరి ఈ అమ్మడు అడిగినంత నిజంగానే ఇస్తున్నారా లేక గాసిప్స్కే పరిమితమా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. తాము అభిమానించే హీరోలంతా ఒక్కచోటికి చేరితే అభిమానులకి ఇది ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఇక చాలా ఈవెంట్స్ అండ్ ఫంక్షన్స్ లో స్టార్స్ అంతా కలిసి ఫ్యాన్స్ ను మురిపిస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక స్పెషల్ మెగా మీటింగే ఆడియన్స్ ను తెగ ఖుషీ చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే మెగా హీరోలైన రామ్ చరణ్, సాయి తేజ్, వరుణ్ తేజ్ ముగ్గురు అలా క్యాజువల్ గా జిమ్ లో ఫోటో దిగారు. మెగా హీరోలు ముగ్గురితో పాటు ఫిట్నెస్ ట్రైనర్ రాకేష్ ఆర్తి, ఉదయ్కర్ కూడా కనిపిస్తున్నాడు. చరణ్, వరుణ్ తో పాటు సాయి తేజ్ ఉన్న ఫోటోను తేజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మాకు రెస్ట్ తీసుకోము, మేము రీలోడ్ అవుతామని కామెంట్ పెట్టాడు. ఈ ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్ ఇలా కలిసి ఫోటోలకు పోజ్ ఇవ్వడం బాగుంది, మీరంతా కలిసి ఒక సినిమా చేస్తే ఇంకా బాగుంటుంది అంటూ తమదైన శైలిలో కామెంట్స్ విసురుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తుండగా తేజ్ సంబరాల ఏటిగొట్టు సినిమాతో రాబోతున్నాడు. ఇక వరుణ్ తేజ్ తన కొత్త కొరియన్ కనకరాజు కోసం వెయిట్ చేస్తున్నాడు. చూడాలి మరి ఫ్యూచర్ లో అయినా వీరి కాంబోలో సినిమా వస్తుందో లేదో. కమల్ హాసన్ కి నాకు మధ్య ఎలాంటి ప్రేమాయణం జరగలేదు మొర్రో అంటుంది సహజ నటి జయసుధ. విషయంలోకెళ్తే 80s, 90s లో రొమాంటిక్ స్టార్ గా వెలుగొందిన కమల్ కు శ్రీవిద్య, గౌతమి, పూజా కుమార్, శ్రీదేవి, సిమ్రాన్ వంటి ఎంతో మందితో అఫైర్స్ ఉన్నట్టు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వీరితో పాటు నటి జయసుధ కూడా కమల్ తో డేట్ చేసిందన్న వార్తలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధ వాటికి ఇలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. నేను ఎక్కడికి వెళ్లినా కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు, కానీ మీరు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ అయితే లేదు, మేము ప్రేమించుకుందామంటూ వచ్చిన వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు, ఇవి కేవలం రూమర్లు మాత్రమే. అయితే ఈ వార్తలు రావడానికి కారణం మా ఇద్దరి కాంబోలో ఎక్కువ సినిమాలు రావడమే. దానికి తోడు మా ఇద్దరి కాంబోలో వచ్చిన ఏ సినిమా అయినా సరే హిట్ అయ్యేది. అలాగే ఆ సినిమాలో మా జోడీ బాగుండడంతో చాలా మంది మాకు ఫ్యాన్స్ అయిపోయారు, అందుకే ఈ వార్తలు వచ్చాయంటూ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది ఈ సహజ నటి. కింగ్ ఆఫ్ సంక్రాంతి నేనే అంటూ బాక్స్ ఆఫీస్ ను దంచి కొట్టిన మన బాలయ్య తాజాగా విలన్ లుక్ లోకి మారిపోనున్నాడా?
విరోచితంగా యాక్షన్ సీన్స్ ను పండించే ఈ నందమూరి నటసింహం ఇప్పుడు మరో కొత్త టర్న్ తీసుకోనున్నాడా? ఇప్పుడు వినిపిస్తున్న ఈ వార్తల్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. మ్యాటర్లోకి వెళ్తే నటసింహం బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం అద్భుత విజయం సాధించింది. దీంతో అఖండ 2 తాండవం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న డ్యూయల్ రోల్లో ఒక పాత్ర నెగిటివ్, మరో పాత్ర పాజిటివ్ అని తెలుస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్లోనే బాలయ్య రెండో పాత్ర రివీల్ అవుతుందని, సినిమా మొత్తానికే ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా యూనిట్ మరోవైపు మెయిన్ కాస్ట్ ను సెలెక్ట్ చేసే పనిలో పడిందట. ఇక ఇప్పటికే ఇంపార్టెంట్ రోల్స్ కు ఇతర భాషల నటులను తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని సమాచారం. చూడాలి మరి ఇన్ని రోజులు హీరోగా అలరించిన మన బాలయ్య ఇప్పుడు విలన్ గా ఎలాంటి రచ్చ చేస్తాడో. హీరోగా సరైన సక్సెస్ లో పడకపోవడంతో నాగ్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోతున్నాడా? ఇప్పటికే ధనుష్ కుబేరలో కీలక పాత్ర ఒప్పేసుకున్న నాగ్ ఇప్పుడు బాలీవుడ్ లో మరో సినిమాకు సైన్ చేసేశాడా? నిటింట చక్కర్లు కొడుతున్న వార్తలు చూస్తుంటే నిజమే కాబోరు అనిపిస్తుంది. విషయానికెళ్తే బాలీవుడ్ దిగ్గజ దర్శకుడిగా రాజ్ కుమార్ హిరానీకి చాలా మంచి పేరుంది. అయితే బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ హీరోగా తెరకెక్కిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ లాగే రహో మున్నాబాయ్ చిత్రాలు అద్భుత విజయాలు సాధించాయి. ఇప్పుడు 3వ పార్ట్ కోసం కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సౌత్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. అయితే నాగార్జున నటిస్తున్నాడనే వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రాజ్ కుమార్ హిరానీకి బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సడన్ గా రాజ్ కుమార్ హిరానీ మున్నాబాయ్ 3ని అనౌన్స్ చేయడం, పైగా సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఉన్నాడని వార్తలు వస్తుండడం విశేషం. పైగా సంజయ్ దత్ తో తాను చేసిన గత సినిమాల కంటే మెరుగ్గా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు రాజ్ కుమార్ హిరానీ పేర్కొన్నారు. అన్నట్టు ఈ చిత్రాలను తెలుగులో శంకర్దాదా ఎంబీబీఎస్, శంకర్దాదా జిందాబాద్ పేరుతో మెగాస్టార్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. చూడాలి మరి మరోసారి బాలీవుడ్ బాట పడుతున్న నాగార్జున ఎలాంటి రోల్ తో తలుక్కుమంటాడో. For more videos like this, subscribe Big TV channel.